శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల 16న రానున్న ఆనివారి ఆస్థానాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించింది టీటీడీ. మహాద్వారం నుంచి ఆనంద నిలయం వరకు ఆలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో అర్చకులు, ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు పాల్గొన్నారు. మహాద్వారం నుంచి ఆనంద నిలయం వరకు శుభ్రపరిచే కార్యక్రమాన్ని అర్చకులు, టీటీడీ అధికారులు, సిబ్బంది పాల్గొని ఉత్సాహంగా నిర్వహించారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉన్న అనుబంధ దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పును ముందుగా నీటితో శుభ్రం చేస్తారు. ఆ సమయంలో స్వామివారి మూల విరాట్ను తెల్ల వస్త్రంతో పూర్తిగా కప్పివేస్తారు. తదనంతరం పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, తిరునామం, చందనం, కుంకుమ పువ్వుతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో చేసిన మిశ్రమాన్ని తాపడంలా పూసి అనంతరం నీటితో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని యజ్ఞంలా నిర్వహించారు సిబ్బంది. అనంతరం స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. ఓం నమో వెంకటేశాయ. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం సంవత్సరానికి 4 సార్లు చేస్తామనేది మీకు తెలిసిందే. ఈసారి అనివార్య ఆస్థానం ముందు టెంపుల్ అంతా